నంద్యాలలో చికెన్ షాపులకు బాయిలర్ కోళ్లను తరలిస్తున్న ఓ వాహనంలో సుమారు కోళ్లు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనను గమనించిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా కోళ్లను జీవంగా తరలించి దుకాణాలకు సరఫరా చేస్తారు. అయితే ఈ ఘటనలో వాహనంలోనే పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మార్గంలో వెళుతున్న ప్రజలు వాటిని చూసి ఇవన్నీ ఏం చేస్తారు, పడేస్తారా లేక తక్కువ ధరకు అమ్ముతారా అంటూ ప్రజలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఘటన ఆహార భద్రతపై కూడా సందేహాలు కలిగిస్తోంది. మృతి చెందిన కోళ్లను సరైన విధంగా నిర్వర్తించకపోతే ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అధికారులను కోరుతూ ఇటువంటి ఘటనలపై కఠినంగా తనిఖీలు నిర్వహించి నియమాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోళ్ల రవాణా సమయంలో సరైన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటే ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నంద్యాల పట్టణంలో బైరల్ కోళ్ళు ఎక్కువైపోయినాయి. రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తినేవాళ్ళు పెరిగిపోయినారు. ముఖ్యంగా వీళ్ళను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసము యాజమాన్యము చిన్న పిల్లలకు సైతము ఏదైనా మందు ఇచ్చి లావుగా కండ ఉబ్బిలాగా చేసి వాటిని యథేచ్ఛగా అమ్ముకోవడం జరుగుతుంది. కొన్ని ఆ మందు వలన అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. అయినా వాటిని హోటళ్లకు, లాడ్జీలకు, రెస్టారెంట్లకు, అదేవిధంగా రోడ్డు పైన చికెన్ పకోడకు అటువంటి వాటికి వినియోగిస్తున్నారు. దీన్ని తినడం వల్ల ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదో వాళ్ళు తిన్నందుకే వాంతులు అవుతున్నాయి, లేకపోతే కడుపులో ఎక్కువగా విపరీతమైన నొప్పి వస్తుందని రీతిలో వాళ్ళైతే తప్పు అనేటువంటి రీతిలో ప్రజలు కూడా ఏమాత్రము ఎవరికి చెప్పుకోలేక హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. కానీ దీనిపైన స్పందించాల్సినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్లకు వాటాలు అందినప్పుడల్లా ఖచ్చితంగా నోరు మూసుకొని ప్రశాంతంగా ఉంటారు. వాటాలు అందకపోవడము, లేకపోతే జేబులు ఖాళీగా ఉండడం వలన అయితే వెంటనే ఒకటేసారి నంద్యాల మొత్తం మేము అవి తనిఖీలు చేస్తున్నామని చెప్పేసి హడావిడి చేయడం జరుగుతుంది. ఆ హడావిడి చేయడం ద్వారా ఒక పూట చేస్తారు, రెండో పూట వాళ్ళకు పూర్తిగా జేబులు ఫుల్గా అయ్యేసరికి ఎవరేమైపోతే నాకేం, ప్రజలు ఏమైపోతే మాకేమైనటువంటి రీతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండడం ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ గారు స్పందించండి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను కనీసం వారానికి ఒకసారైనా కానీ ప్రతి హోటల్ను, అదేవిధంగా రెస్టారెంట్ను తనిఖీ చేపట్టే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణాలకు ఇబ్బందులు లేకుండా రక్షణ కల్పించేలాగా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏవైనా జరిగితే కూడా అధికారులదే పూర్తి బాధ్యత వహించేలా కూడా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్, ఎంఎస్, డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.